అంత అద్భుతమైన పద్యం. ఆవిడంది తగియడు వేళల ఏ వేళలో పెట్టాలో ఆ వేళకి వాళ్ళకి స్నానము భోజనము ఈ రెండిటికి నేనే శ్రద్ధ తీసుకుని ఏర్పాటు చేస్తాను. ఎందుకని? స్నానము ఆయన అనుష్ఠానమునకు సంబంధించింది. ఆ వేళకి స్నానం అవ్వలేదనుకోండి, అనుష్ఠానం ఆగిపోతుంది. స్నానానికి వేళ పట్టున ఏర్పాటు చేస్తాను. రెండు, భోజనం ఇంకొకళ్ళు వండడాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించాను. నా భర్త భోజనం నేనే వండుకుంటాను. చాలా గొప్ప మాట. అసలు బహుశः అది ఉన్న చోట దాంపత్యంలో పరిపూర్ణమైన ప్రేమ ఉంటుంది. కాబట్టి తగియడు వేళలందు నియతం, నా భర్తలు మహాపరాక్రమవంతులు, ఎనలేని సంపాదన, ధరామండలాన్నంతటినీ గెలిచి కప్పాలు తీసుకొచ్చారు. అయినా అనవసరంగా ఒక ధాన్యపు గింజ వృధా అయితే ఒప్పుకోను. అంటే పెత్తనం ఎవరు చేస్తుంటారు? అంతఃపురంలో ఎక్కడ ఏమున్నాయో, ఎంతున్నాయో, ఎవరెవరికి ఎన్ని పెడుతున్నారో, ఎన్ని ఇస్తున్నారో, ఇంకెంత నిలవ ఉంటోందో ఎవరికి తెలుస్తుంది? ఆవిడికి తెలుస్తుంది. అసలు ఆ ఇంటి పని అంతా ఎవరో చేస్తూ ఈమె అలంకారం ఒక్కటే చేసుకుంటానంటే అది ఏమి సొబగండి. అది ఇంటి యజమానురాలుగా నా గొప్పతనం. కాబట్టి ఒక్క గింజ నిష్కారణంగా వృధా అవడాన్ని ఒప్పుకోను. అలా అయితే తెచ్చేవాడు ఎంత తెచ్చినా చిల్లుకుండలో నీళ్లు మిగలదు, పోతుంటుంది. కాబట్టి నా పెత్తనం ఉంటుంది, చూస్తుంటాను పరిచారికులందరినీ, ఎవరికి ఎంత గృహ పరిపాలన చూస్తుంటాను. దాని వలన భర్తకి పరమశాంతి. తాను తేవడం కాదు, తెచ్చింది నిలబడుతుంది. నిలబడ్డం కాదు, అది సమయోచితంగా ఉపయోగపడుతుంది. దానివల్ల కుటుంబం అంతా వృద్ధిలో వస్తుంది. అందుకని నేను అలా చేస్తూ ఉంటాను. గృహస్థల భాండ, అందుకే ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని ఒక మాట లోకంలో. మీరు రెండిళ్ళు గదుల్లో ఉంటారు కొంతమంది, ఒకే హాలు, ఏ చిన్న వంటిల్లని ఒక గృహము అంటే ఇల్లు. ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటారు. ఓ బూజు దుమ్ము ధూళి అలా ఉండని మనం. లక్ష్మి అక్కడ ఉంటుంది. ఇంటిని అమరికగా ఉంచుకుంటారు. స్థల, ఇంట్లో ఏదో ఖాళీ స్థలాలు ఉంటాయి. ఆ స్థలం చూడగానే అబ్బా ఏడు ఇంత చిన్న స్థలం ఇంత అందంగా ఉంచచ్చా అనిపించేటట్టుగా ఉంచుతుంది ఆవిడ. స్థలంలో గిన్నెలు, పాత్రలు ఏది ముట్టుకోండి మెరిసిపోతూ అంత ఉబ్బిడిగా అలా తీసుకోవడానికి అంత అందంగా అలా పేర్చబడి ఉంటాయి. ఒక్కనాడు కూడా ఇల్లు